నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేనండి. యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన ప్రకటనలు ఎన్నో చూసాం. పార్టీ విధానం కావచ్చు, విధి విధానాలు కావచ్చు, వ్యూహాలు ప్రతివ్యూహాలు కూడా చూసిన సందర్భాలు కోకొల్లలుగా కనబడుతున్నాయి. ఒకవైపు మావోయిస్టు పార్టీకి సంబంధించి అల్లాడిపోతుందా, కేంద్ర బలగాలతో తిప్పికొట్టే ప్రయత్నంలో విఫలమయ్యారా, ప్రజాక్షేత్రం అనే మాట దేనికొచ్చింది, ఆయుధాలను పూర్తి స్థాయిలో నిషేధం అనేది ఎందుకు చేస్తున్నారు, నిజానికి ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చకు సంబంధించి కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు మావోయిస్టు జంపన్న మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. ఏంటి సార్ అసలు అభయ్ పేరిట వచ్చిన ఈ లేఖ అసలు సారాంశం ఏంటి? లేఖ ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు? అసలు లేఖలో ఫోటో పెట్టి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? నిన్న సాయంత్రం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్, పొలిట్ బ్యూరో మెంబర్, నిరంతరము అభయ్ పేరుతో ప్రకటన చేసే అభయ్ అనే వ్యక్తి తన స్వయంగా తన ఫోటో ద్వారా కూడా నిన్న హిందీ ఛానల్స్కు డైరెక్ట్గా ఛానల్స్ మాత్రమే కాదు, ప్రధానమంత్రికి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఇద్దరికి కూడా ఈ ప్రెస్ నోట్ను పంపడం జరిగింది. అదేవిధంగా కూడా ప్రెస్కు రిలీజ్ చేసిండ్రు. అంటే ఈ వార్త ఏదైతుందో నిన్న ఇంగ్లీష్, హిందీ ఛానల్స్లో చర్చ జరుగుతుంది. నిన్న రాత్రి 11 గంటలకు ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ స్వయంగా దానిపైన కూడా ఏంటంటే తన యొక్క స్పందనను తెలియజేసిండు. ఆ స్పందనకు సంబంధించింది ఏంటో ఈ ప్రకటన ఇది వాస్తవం అయిందా కాదా అనేది ఏందో దాన్ని మేము కొంత పరిశీలించవలసి ఉందనే విషయాన్ని చెబుతూ, అంటే ఏమైనప్పటికీ అంటే అందులో ఒక మాట వాడింది ఏంటంటే విజయము ఓటమి అనేది కాదు, శాంతి కావాలి, ఎవరైనా శాంతి కోరుకుంటారు. కాబట్టి మేము ఆ విషయాన్ని మరింత పరిశీలించి మేము స్పష్టంగా మా స్పందన తెలియజేస్తామనే విషయాన్ని చెప్పిండ్రు. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏంటంటే దాదాపుగా సోషల్ మీడియాలో పట్ల చర్చ జరుగుతుంది. అయితే నేను ఈ స్టేట్మెంట్ను రాత్రి నుండి ఇప్పటి వరకు కూడా 2-3 దఫాలుగా నేను చదివినా. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏదైతుందో అంటే వీళ్ళు మొట్టమొదటగా వీళ్ళొక హెడ్డింగ్ పెట్టింది ఏంటంటే సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా వదిలివేయడం ద్వారా భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యలను పరిష్కరించే పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి వీళ్ళు ఫస్ట్ హెడ్డింగ్ పెట్టేది. అంటే ఇక్కడ సాయుధ పోరాటాన్ని విరమణ అనేది అవుతుందో, సాయుధ పోరాట విరమణ అనేది అంటే ఏంటిది దాని అర్థము? అంటే మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు గత 53 సంవత్సరాలుగా ఏ మార్గం అయితే కొనసాగిస్తుందో ఆ మార్గమే లక్ష్యం కాదు. వాళ్ళ లక్ష్యము నూతన ప్రజాస్వామిక విప్లవము, వాళ్ళ లక్ష్యము ఈ దేశంలో అంటే సమానత్వం, సోషలిజము తీసుకురావడం లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తుండ్రు. కాబట్టి ఆ లక్ష్యానికి సంబంధించింది కాదు. మార్గం ఏదైతుందో సాయుధ పోరాట మార్గం ఏదైతుందో దీంట్లో ఇది వదిలివేస్తాం అనేది. అంటే ఇక్కడ తాత్కాలిక అనే పదం పెట్టినప్పటికీ కూడా ఓవరాల్గా అది విరమణే. కాబట్టి అంటే ఈ మొత్తంగా చూసినప్పుడు ఏదో ఆ పార్టీకి సంబంధించింది కానీ లేదా మొత్తంగా అదొక చారిత్రాత్మకమైన నిర్ణయం అవుతుంది అది. కాబట్టి ఈ చారిత్రక నిర్ణయం అనేది అవుతుందో అంటే ఈ నిర్ణయం వాళ్ళు ప్రకటించినప్పుడు ఇది ఏమి జరగాలనేదో ఇందులో ఆ ప్రక్రియ ఎట్లా జరగాలి అంటే అది జరగాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అనేది అవుతుందో దీనిపైన స్పందించి దీనిపైన తగిన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఈ ప్రకటనలో నేను చెప్పినట్టుగా కూడా ఏంటంటే వాస్తవంగా అంటే మార్చి 26వ తారీఖు నుండి శాంతి చర్చలకు సంబంధించిన ఒక ప్రోగ్రాం అనేది దేశంలో ప్రారంభమైంది. హైదరాబాద్ నగరం నుండి ప్రారంభించబడింది. కాబట్టి ఆనాడే వాళ్ళు ఏప్రిల్ 4వ తారీఖు అభయ్ పేరుతోటి ఏదైతే ప్రకటన వచ్చిందో అంటే ఆ ప్రకటన దాని యొక్క నిర్దేశకత్వం ఏంటంటే నంబాల కేశవరావు, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ. కాబట్టి జనరల్ సెక్రటరీ నేతృత్వంలో ఏ ప్రకటన అయితే వచ్చిందో కాబట్టి ఈ ప్రకటన దృష్టిలో పెట్టుకొని మేము మళ్ళీ అంటే దురదృష్టవశాత్తు అంటే ఆ జనరల్ సెక్రటరీ పోలీసు బలగాల దాడుల్లో చనిపోవడం జరిగింది. కాబట్టి అయినప్పటికి కూడా జనరల్ సెక్రటరీ ఏదైతే తను ఆశించిండో ఆ ఆశయాన్ని అంటే ఆ శాంతి చర్చలను కూడా ముందు తీసుకుపోవడంలో భాగంగా కూడా మేము మరింత స్పష్టంగా కూడా ఏంటంటే దీన్ని మేము కొంత మార్చుకొని వీళ్ళు ఏమని చెప్పినంటే పార్టీ మారిన వైఖరిని మేము స్పష్టం చేస్తున్నాము. ఇక్కడ పార్టీ మారిన వైఖరి ఎందుకు మారింది అనేది కూడా
వీళ్ళు చెప్పింది ఏంటంటే అనేక మంది దేశంలో రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రధానమంత్రి లేదా వివిధ శాంతి చర్చల వాళ్ళు అనేక మంది విజ్ఞప్తి చేస్తుండ్రు మార్చుకోవాలనే విషయాన్ని. కాబట్టి వీళ్ళేం చెప్పిండ్రు ఇక్కడ అంటే ఇక్కడ దేశంలో పట్ల చాలా స్పష్టంగా వీళ్ళు చెప్పింది ఏంటంటే మారిన ప్రపంచ మరియు దేశ పరిస్థితులకు తోడు ప్రధానమంత్రి, హోంమంత్రి, దేశంలోని సీనియర్ పోలీస్ అధికారులు ఇంకిత అంటే ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని నిరంతరం విజ్ఞప్తి చేస్తున్నందున మేము ఆయుధాలు విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేస్తున్నాము. అంటే ఎందుకు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పిండు. ఒకటే వర్డ్, మారిన ప్రపంచ మరియు దేశ పరిస్థితులు. ఆ పరిస్థితులు ఏంటి అనేది ఇందులో వివరించలే, కానీ ఒక వాక్యంలో మారిన ప్రపంచ పరిస్థితులు. కాబట్టి ఆ పరిస్థితులు ఏంటి వాళ్ళు నెక్స్ట్ వివరిస్తారు. కానీ చాలా స్పష్టంగా అంటే అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు కదా, ప్రపంచం మారింది, మీరు మారండి అనేది అవుతుందో ఈ యొక్క స్పిరిట్ ఆధారంగా మేము ఇది నిర్ణయించుకున్నాం అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు చెప్పిన విషయంలో పట కూడా మేము అంటే ఇక్కడ ఆయుధాలు వదులుకున్నట్లు అంటే దీంట్లో పట కూడా మేము ఆయుధాలు వదులుకుంటున్నట్టు కూడా ఏంటంటే మేము అప్పుడే ఆయుధ విసర్జన ఎజెండాలో పెట్టాలని మేము పెట్టినాం. ఏది ఏప్రిల్ 4వ తారీఖు ప్రకటనలో ఎజెండాలో పెట్టాలని చెప్పినాము. కానీ ఇప్పుడు మరింత స్పష్టంగా సాయుధ పోరాట విరమణ మేము ప్రకటిస్తున్నాము అనే విషయం చెబుతూ, కాబట్టి ఇది జరగాలంటే ఏం జరగాలి? ఇది జరగాలనంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే ఇది నిర్ణయించాలి, వారిపైన ఆధారపడి ఉన్నది ఈ ప్రక్రియ. చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ ప్రక్రియ ఇది విజయవంతం కావాలనంటే ఎవరిపైన ఆధారపడింది? కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడి ఉంది. ఎందుకు అని అంటే మరి ఇప్పుడు వాళ్ళు సాయుధ పోరాటాన్ని విరమిస్తారు. విరమించినప్పుడు విరమణ అంటే కూడా దానికి సంబంధించింది వేరు వేరు రాష్ట్రాల్లో పార్టీ శాఖలు ఉంటాయి. కాబట్టి పార్టీ శాఖలంతా కూడా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పినారంటే మేము కొంతమంది కూడా ఏంటంటే మేము కలిసి నిర్ణయించుకున్నాం, మేము మా అందుబాటులో కొంతమంది వేరే అభిప్రాయాలు కూడా ఉండవచ్చు. మొత్తం టోటల్ పార్టీ దేశవ్యాప్త పార్టీలో వేరే అభిప్రాయాలు కూడా ఉండవచ్చు. వాళ్ళ పార్టీ అంటే జైల్లో కూడా ఉన్నారు, జైలు ఉన్న వాళ్ళకి వేరే ఉండొచ్చు, ఇంకెవరో వేరే ఉండొచ్చు. కాబట్టి మేము అందరినీ కూడా ఏంటంటే ఇప్పుడు మొత్తం పూర్తిగా మేము మాట్లాడుకొని నిర్ణయించుకునే పరిస్థితి లేదు. ఆ లేఖను చూసి మీరు పూర్తి స్థాయిలో చెప్పగలుగుతున్నారు. అవును, మీరు మావోయిస్టు పార్టీలో కీలక సభ్యుడిగా పనిచేశారు. అవును, మారిన ప్రపంచ అనుగుణంగా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం, ఆయుధాలను పూర్తి స్థాయిలో తాత్కాలికంగా విరమణ చేస్తున్నాం. అవును, మారుతున్న పరిస్థితులు, మారబోయే పరిస్థితులను అంచనా వేయలేకపోయినా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పూర్తి స్థాయిలో సాయుధ బలగాలతోనే కాల్పులు కావచ్చు, మీరు పెట్టిన ప్రతిపాదనలు ఎక్కడ పట్టించుకోకపోవడం కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇక మనం చేతులు ఎత్తేయాల్సిందే. భయపడ్డారా? భయపెడితే బయటకు వస్తున్నారా? ఈ ప్రశ్న ప్రజల నుంచి వస్తున్నాం. ఇప్పుడు ఒకటి ఏంటంటే కమ్యూనిస్టులు, నేను సిద్ధాంతపరంగా చెప్తాను, నేను కమ్యూనిస్టులు ఒక్కటి ఏంటంటే కమ్యూనిస్టులు అనేవాళ్ళు భయంతో, ప్రాణభయంతో రావడం అనేది అది ఎప్పుడూ ఉండదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎవరు చేయరు. ప్రత్యేకించి మావోయిస్టు పార్టీ గత 53 సంవత్సరాల సాయుధ పోరాటంలో మునిగిపోయిన పార్టీ ప్రాణాలను త్యజించటానికి వాళ్ళు ఏం సిద్ధపడి కొనసాగిస్తారు. పరిస్థితులు ఏవైతున్నాయో సాయుధ పరిస్థితులు అంటే ఏంటి అంటే నేను సెంట్రల్ పాయింట్ చెప్తున్నా, వాళ్ళ అంచనా ఏమై ఉంటుంది అనేది. ఇతర విషయాలు ఇంకెన్నో ఉండొచ్చు. సాయుధ పోరాటానికి అనువైన పరిస్థితులు లేకపోవడం అనేది ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చేస్తారు. వాళ్ళు అనువైన పరిస్థితి అంటే ప్రజల నుండి అంటే ప్రజలు కూడా సాయుధ పోరాటంలో పట్ల విస్తృతంగా పాల్గొనే పరిస్థితి ఉంటే, అంటే వేలాది లక్షలాది ఎర్ర సైన్యం లోపలికి వచ్చి యుద్ధం చేసే పరిస్థితి ఉంటే ఏ పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించదు. కాబట్టి ఈ పరిస్థితి ఏదైతుందో వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ దృష్టిలో ఉన్న విషయాలే. అయితే దృష్టిలో ఉన్న విషయాలైనప్పటికీ దాని యొక్క తీవ్రత అనేది అవుతుందో ఇప్పుడు అది మరింతగా గత ఒక సంవత్సర కాలంలో ప్రత్యేకించి 6 నెలల కాలంలో కూడా వాళ్ళు చాలా తీవ్రంగా అర్థం చేసుకుంటున్న నేపథ్యంలో, మరీ ముఖ్యంగా దేశంలో పట ప్రజలు, మేధావులు, వివిధ విశ్లేషకులు ఎవరైతే చెప్తున్నారు కదా, వాస్తవంగా నేను చాలా కాలం చెప్తున్నాను, పరిస్థితులు అనుకూలంగా లేవు, సాయుధ పోరాటానికి అనుకూలంగా లేవు. కాబట్టి అనుకూలంగా లేవు అంటే పూర్తి స్థాయిలో
అంటే మీ మావోయిస్టు పార్టీకి సంబంధించిన క్యాడర్ కీలక నేతలను కోల్పోవడం భయం పట్టుకుంది, అందుకోసమే బయటకు వస్తున్నారు. అంటే ఇది చాలా పాక్షిక విషయం. ఎంత పాక్షికమైతుంది అంటే ఇప్పుడు భయం అనేది అది వదిలేసేయాలి. భయం అనేది కమ్యూనిస్టుల దృష్టిలో లేదు. ఎందుకంటే ఆ పార్టీ స్థాపించినప్పుడే ఒక్కరిద్దరు స్థాపించారు. 52 సంవత్సరాల మావోయిస్టు పార్టీ చరిత్రలో ఆ పార్టీ స్థాపన జరిగిందే కొండపల్లి సీతారామయ్య మరో ఇద్దరితో ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల 5గురు 10గురు ఉన్నారు, వేలాది మంది లేరు. ఆ సమయంలో కూడా అనేక మంది చనిపోయినప్పటికి కూడా ఏంటంటే వాళ్ళు ఏం భయపడలే వాళ్ళు. కాబట్టి భయపడే వాళ్ళైతే అసలు పోరాటాన్ని ఆరంభించే వాళ్ళు కాదు. ఫస్ట్ ఇది దృష్టిలో పెట్టుకోవాలి మనం. తిరిగి వాళ్ళు ఏం చెప్తుండ్రు ఇక్కడ, ఒక్క నిమిషం మీ దానికి నేను చెప్తుంది అంటే, వాళ్ళు ఇక్కడ ఏం చెప్పిండ్రంటే వాళ్ళు ఏం పోరాటాన్ని వదిలేస్తామనేది ఎక్కడ చెప్పలేదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యలను పరిష్కరించే పోరాటంలో మేము ప్రజలతో పాటుగా పాల్గొంటామనే విషయం చెప్పినారు వీళ్ళు. సార్ చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి తెలంగాణలో, భారతదేశంలో కూడా చాలా రాజకీయ పార్టీలు. అందరూ చెప్పేది ఒకటే, పీడిత ప్రజలకు సంబంధించిన స్వేచ్ఛ కోసం బడుగు బలహీన వర్గాలను పూర్తి స్థాయిలో మమేకం చేస్తూ వాళ్ళ పక్షాన పోరాటం చేస్తుంది. ఈరోజు మీ అస్తిత్వానికి దెబ్బతిన్నది, మీ పార్టీ నడవడమే కష్టంగా మారిపోయింది, రిక్రూట్మెంట్ కూడా లేదు, యువత కూడా అటువైపు చూసే ఆలోచన లేదు. మీకు లిటరల్గా ఓపెన్గా చెప్పాలంటే నేను ఈ వారంలో సందర్భంలో డిగ్రీ పీజీ పూర్తయిన విద్యార్థులతో కొన్ని సందర్భాలలో మావోయిస్ట్ పార్టీ అంటే ఏంటి అని అడిగిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. అంటే కనుమరుగైపోతున్నామని మీ సిద్ధాంతాలను మీరు పాత్ర పెట్టుకుంటున్నారా, లేదా పేరు చెప్పి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారా? ఇప్పుడు చాలా స్పష్టంగా మారిన పరిస్థితులు అంటే సాయుధ పోరాట పంతాకు అనుకూల పరిస్థితులు లేవు. సాయుధ పోరాట పంతాకు అనుకూలంగా లేకపోవడం అంటే రిక్రూటు రాకపోవడం ఉంటుంది, ప్రజలు వేలాదిగా ఆ పార్టీలోకి రాకపోవడం ఉంటుంది, ప్రజా సంఘాలు గైడెన్స్ చేయడంలో సమస్యలు ఉంటాయి, తర్వాత యుద్ధం సమస్య కూడా ఉంటుంది, ప్రభుత్వ బలగాలు వాళ్ళ యొక్క కేంద్రీకరణ దాడుల సమస్య కూడా ఉంటుంది, దాంట్లో నష్టాలు కూడా ఉంటాయి, తర్వాత ఆ యుద్ధానికి కావలసిన వనరులు కూడా అందకపోవడం సమస్య కూడా ఉంటుంది. ఇందులో అనేక విషయాలు సాయుధ పోరాటానికి సంబంధించిన అనుకూల పరిస్థితులు లేవంటే చాలా విషయాలు ఇమిడి ఉంటాయి. కాబట్టి మొత్తం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఓన్లీ మార్గాన్ని మాత్రమే వదిలేస్తారు. ఇక్కడ సాయుధ పోరాట మార్గాన్ని వదిలేస్తే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఇక్కడికి వచ్చేసి అంటే వాళ్ళు తిరిగి వాళ్ళ పార్టీ అదే పేరుతో ఉంటుందా ఏ పేరుతో ఉంటుందో వాళ్ళు చాలా స్పష్టంగా ఇందులో చెప్పింది ఏంటంటే మొత్తం దేశం లోపట అంటే అంటే ఇతరులతోటి అంటే ఈ ప్రజా ఉద్యమాలతోటి కూడా ఏంటంటే మేము కలిసి మేము పనిచేస్తాము అనేది వీళ్ళు చెప్పిర్రు. ఏమని చెప్తారంటే భవిష్యత్తులో సాధ్యమైనంత వరకు అన్ని రాజకీయ పార్టీలు మరియు విరుద్ధ సంస్థలతో భుజము కలిపి పోరాడతామని మేము స్పష్టం చేస్తున్నాము. అంటే ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, సాయుధ పోరాట విరమణమే తప్ప ప్రజల కోసము పోరాటాన్ని వదిలిపెడతామని చెప్పలేదు. ఖచ్చితంగా పోరాడతామనే విషయం చెప్తున్నారు వాళ్ళు. ఇది ఈ డిఫరెన్స్. మీ వర్షన్ వరకు కరెక్టే కావచ్చు, అది ప్రజలు చూసుకుంటారు. మావోయిస్టు పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాల దృష్టిలో ఏం పేరు ఉంటుంది సార్? దేశద్రోహులని ఉంటుందా, లేకపోతే ఉగ్రవాదులు అనే కోణంలో ఏ కోణంలో చూస్తారు? ఇప్పుడు మనము ప్రస్తుతం లైవ్లో మావోయిస్టులు ఉన్నారు అడవులలో. అవును, ఇప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షా ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏమనుకుంటారు అసలు? మిమ్మల్ని ఎట్లా చిత్రీకరిస్తారు ప్రభుత్వాలు? ఇప్పుడు వాళ్ళు ఏం చిత్రీకరిస్తారని కాదు, ఇప్పుడు మనకు కావాల్సింది మనకి ఇప్పుడు ఈ ప్రకటనలో కూడా మనం చర్చించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ప్రకటన ఏదైతుందో ఇది చారిత్రాత్మకమైంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇది నిర్ణయించాలి తప్పనిసరిగా. ఏమాత్రం కూడా ఏంటంటే ఆలస్యం చేయకుండా, తిరిగి ఎన్కౌంటర్లు ఇవి చేయకుండా వెంటనే అంటే దీనిపైన నిర్ణయం తీసుకొని చర్చల ప్రక్రియను ఆరంభించాలి. చర్చల ప్రక్రియను ఆరంభించాలంటే వీళ్ళు ఏం చెప్పినారు, వీళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే మేము వీడియోతో కూడా అంటే కనీస సంపర్కాన్ని కూడా వీడియో ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎవరు మాట్లాడినప్పటికీ మేము మాట్లాడడం సిద్ధమే. తర్వాత మా ఈమెయిల్ అకౌంట్ ఉంది అనేది కూడా ఇక్కడ ఇచ్చిండ్రు కాబట్టి ఈమెయిల్ అకౌంట్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. అయితే ఇది మాత్రమే సరిపోదు కాబట్టి ఏం చేయాలి అంటే తిరిగి మాకు ఒక నెల కాలం ఏందనంటే అంటే పార్టీలో వేరు ప్రాంతాలు ఉన్నారు కాబట్టి కనీసమైన సంప్రదింపులు అంటే 100% ఇది జరుగుతుందని నమ్మకం వాళ్ళకు కూడా ఏం లేదు, ఏది ఇచ్చారు అంటే పార్టీలో ఉన్న వాళ్ళతోటి. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పిండ్రు అంటే ఎవరికైతే ఈ సమాచారం దొరకలేదో, ఎవరైతే అంటే వాళ్ళ అభిప్రాయాలు మాతో చెప్పడానికి
అంటే అవకాశం లేదో వాళ్ళంతా కూడా ఏం చేయాలి, వాళ్ళు మెయిల్ లోపల వాళ్ళ అభిప్రాయాలు పెట్టవచ్చు, లేకపోతే డైరెక్ట్ కూడా వాళ్ళ పేరుతోటి కూడా వాళ్ళు పెట్టవచ్చు, సమస్య ఏమీ లేదు. కాబట్టి ఏమైనప్పటికీ కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే దీన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని ప్రచారం చేయాలి. తర్వాత నెల కాలం పాటు మేము కూడా కాల్పుల విరమణ, మేము కూడా ఇక్కడ కాల్పులు చేయము, మా సైడ్ నుంచి కాల్పుల విరమణ మేము ప్రకటిస్తాము. కాబట్టి మీరు సైతం కూడా కేంద్ర ప్రభుత్వము మీరు దాడులు ఆఫ్ చేయండి. దాడులు ఆఫ్ చేసి వెంటనే మీరు ప్రతినిధి వర్గం మీరు కూడా కేంద్ర ప్రభుత్వం అంటే వాళ్ళు కోరింది ఏంటంటే హోంమంత్రి అమిత్ షాను కోరిండ్రు. లేదు అమిత్ షా సాధ్యం కాకపోతే అమిత్ షా తరపున కేంద్ర ప్రభుత్వం తరపున ఏ ప్రతినిధులైనా పెట్టండి. తర్వాత మా ప్రతినిధి వర్గాన్ని కూడా ఏంటంటే మేము డిసైడ్ చేసుకుంటాం. కాబట్టి ఇది ఏదైతుందో మేము స్పష్టంగా ఇక్కడ చెప్తున్నది ఏదైతుందో ఇందులో పట చాలా ఆయుధాలు విసర్జిస్తాము, సాయుధ పోరాట విరమణ ప్రకటించడం ద్వారా మేము ఆయుధాలు విసర్జిస్తాము. ఒక అనుమానం ఉంది, మావోయిస్టు జంప్ అన్న ప్రపంచానికి తెలిసిన వ్యక్తి, నేను కాదు అన్న చాలా నెలలుగా చూస్తున్నా. నేను కూడా అనేక ఇంటర్వ్యూలు మీతో చేశా, మాట్లాడించా, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళింది. శాంతి చర్చల నేతగా మీరు ఉన్నారు. దాంట్లో సాధించింది ఏమైనా ఉంది అంటే మీ పోరాటం జరిగింది మీ వైపు నుంచి, కానీ ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు మేము ఆయుధాలను తాత్కాలిక సాయుధ పోరాటం చేస్తున్నామంటే ప్రభుత్వాల నుండి అదే స్పందించకపోతే వాట్ నెక్స్ట్? స్పందించకపోతే అనే సమస్య కాదు, స్పందించకపోతే జంపన్న సమస్య కాదు. అది స్పందించకపోతే ఓకే స్పందించకపోతే సమస్య ఏంటంటే అది మావోయిస్టు పార్టీ సమస్య. స్పందించకపోతే ఓన్లీ మావోయిస్టు పార్టీ సమస్య కాదు, అది ఈ దేశం లోపల పీడిత ప్రజలు, అది దండకారణ్యం మాత్రమే కాదు, దేశం లోపల అనేక ప్రాంతాల ప్రజలు ఏదైతుందో మావోయిస్టు పార్టీ చనిపోవడాన్ని ఎవరు కోరుకోవడం లేదు. కాబట్టి అంటే ఆ సమస్య శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించాలనేది ఏదో దేశ ప్రజల యొక్క బలమైన ఆకాంక్షలు మనోభావాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య ఏదైతే అందుకోసము ఈ సమస్యను పరిష్కరించే విధంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అది పరిష్కరించే విధంగా కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళ లెటర్లు చాలా స్పష్టంగా కోరినరు. శాంతి చర్చల మేధావులు కానీ, ప్రజాస్వామిక మేధావులు కానీ, ఇతర పార్టీలు కానీ అందరూ కూడా దీనిని అంటే మా యొక్క అభిప్రాయాన్ని దాన్ని అర్థం చేసుకొని మేము ఏ పరిస్థితులు కూడా ఒక తీవ్రమైన గడ్డు పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు అనేది కూడా వీళ్ళు చెడు పరిస్థితులు అనేది వాడినరు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మేము ఇచ్చిన ప్రకటనను సౌహృదయంతో అర్థం చేసుకొని మాకు సహకరించండి, మేము తప్పనిసరిగా మేము నిజాయితీగా చెప్తున్నాం, మేము ఇందులో ఎలాంటి మోసాలు లేవు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఓకే సార్, కాదంటలేదు. ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కలిపి బలంగా ఎన్ని రాష్ట్రాల్లో ఉంది మావోయిస్ట్ పార్టీ? ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఒకప్పుడు చెప్పింది, వాళ్ళు అభయ్ చెప్పింది అంటే గత ఏప్రిల్ మే లోపల వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే దాదాపు వాళ్ళు 18 రాష్ట్రాల్లో ఉన్నట్టు చెప్పారు. అంటే 18 రాష్ట్రాలు అంటే అది బలంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నదని కాదు, బలమైంది వాళ్ళకు వచ్చేసింది ఛత్తీస్గఢ్ ప్రధానమైంది, తర్వాత సెకండరీ ఒరిస్సా అవుతుంది, జార్ఖండ్ ఉంది, 3 రాష్ట్రాలు. మిగిలిన దాంట్లో మహారాష్ట్ర లేదా మధ్యప్రదేశ్ లేదా తెలంగాణ లేదా ఆంధ్ర లేదా మరికొన్ని రాష్ట్రాలు. కాబట్టి ఇక్కడ తెలంగాణ ఆంధ్ర లోపల కూడా వీక్ అయిపోయిందనే విషయం కూడా మనకు తెలుస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత వీక్ అయినారు. కాబట్టి వీక్ అయినప్పటికీ కూడా ఏంటంటే ఆ పార్టీ అనేది ఏందో అది ఉంది. సరే, కొన్ని ప్రాంతాల్లో పార్టీ అని అంటే ఏంటంటే ఓన్లీ సాయుధ పోరాటం తుపాకులు కలిగి ఉన్న వాళ్ళదే పార్టీ అని అర్థం కాదు. అది తుపాకులు ఉన్నా లేకపోయినా, వాళ్ళు అడవిలో ఉన్నా, మైదానాలు ఉన్నా, నగరాల్లో ఉన్నా పార్టీ అనేది అది ఉంటుంది, అది మొత్తంగా పోతుంది అనేది మనం ఎవరం కూడా భ్రమపడవచ్చు. వాళ్ళ అభయ పేరిట వచ్చిన లేఖ కావచ్చు, ఫోటోతో వచ్చిన ఆధారాలను కానీ ఒకవేళ మావోయిస్ట్ పార్టీకి లీగల్గా దీన్ని ఒక రాజకీయ పార్టీగా ప్రకటిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటే వివిధ దేశాల ప్రపంచంలో అనేకమైన కమ్యూనిస్టు పార్టీలు మొట్టమొదటిగా సాయుధ పోరాటాలు కొనసాగించి సాయుధ పోరాట విరమణ చేసి తిరిగి ఎన్నికల్లో పాల్గొన్నారు, ప్రజలతోటి కలిసి పనిచేసినారు. దానికి ఉదాహరణలు మనకు లాటిన్ అమెరికా నుంచి, ఆసియా ఖండం నుంచి, ఆఫ్రికా ఖండం నుంచి అనేక దేశాలు ఉన్నాయి. మన పొరుగు దేశాల్లో శ్రీలంకలో జేబీపీ అనే సంస్థ ఒకనాడు సాయుధ పోరాటం మావోయిస్టు పార్టీ కంటే చాలా బలంగా కొనసాగించి ఆ తర్వాత అనేక మంది వేలాది మంది చనిపోయి మళ్ళీ ఎన్నికల్లో నిలబడి
గెలిచింది. పోయినసారి శ్రీలంక, ఇప్పుడున్న శ్రీలంక ప్రభుత్వం కూడా అది జేవీపీ ప్రభుత్వం ఉంది. అది ప్రధానంగా శ్రీలంక మాత్రమే కాదు, నేపాల్లో కూడా ఒకప్పుడు మావోయిస్టు పార్టీ ప్రచండ, సిపిఎన్ మావోయిస్టు పార్టీ ప్రచండ కూడా వాళ్ళు కూడా సాయుధ పోరాటాన్ని కొనసాగించి విరమణ చేసి తర్వాత ఏంటంటే వాళ్ళు పాల్గొన్నారు. అంటే రాజరికాన్ని రద్దు చేయడానికి, అంటే ఒక ప్రజాస్వామిక రిపబ్లిక్ ఏర్పాటు చేయడానికి ఏంటంటే వాళ్ళు దోహదపడినరు. కాబట్టి ఇది కూడా మనకు నేపాల్లో ఉన్న విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో అంటే వాళ్ళు ఏ రకంగా ఉంటారనేది ఏదైతుందో, ఎవరైనా కమ్యూనిస్టులు అనేది ఉందో ప్రజలకు అనుకూలంగా ఉండాలి, ప్రజా సమస్యలపైన పనిచేయాలి. ప్రజా సమస్యలపై పనిచేసినంత కాలము వాళ్ళు ఖచ్చితంగా సరైన పద్ధతులు కనుక పనిచేస్తే వాళ్ళని ఎవరు కూడా నిర్మూలించలేరు. వాళ్ళు శక్తివంతంగా మారుతారు. అవును సార్, మీ అరచేయిని గుండె మీద పెట్టుకొని నిజంగా ఆయుధాలను తాత్కాలికంగా వదిలేయడం కరెక్టేనా చెప్తారు? ఇప్పుడు సాయుధ పోరాట విరమణ సాయుధ పోరాట విరమణ అంటేనే మొత్తంగా ఆ పార్టీ ఏదైతుందో అది పూర్తిగా వదిలేయడమే. మళ్ళీ వదిలేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఎప్పుడు పోతారు ఏంటిది, ఇది సిద్ధాంత సమస్య. ఇప్పుడు దీనిపైన ప్రజలు సమాజాలు చర్చించాల్సిన అవసరం ఏం లేదు. అది సిద్ధాంతకారుల మధ్యన జరిగే చర్చని ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకోవడం ద్వారా అది ఉపయోగం. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? 100%. తిరిగి మళ్ళీ ఉద్యమంలోకి పోతుందని మీరు భావిస్తున్నారా? అసలు సాధ్యమేనా? ఇప్పుడే మారిన పరిస్థితులు అనేది లేఖలో ఉంది. అవును, ఇంకా అత్యాధునికమైన కాలం, గ్రహాల పైకి కూడా మానవుడు వెళ్ళే పరిస్థితులు రాబోతున్నాయి. ఇంకా అలాంటివి జరిగే అవకాశం ఉంటుందా? మళ్ళీ రేపు ఏమవుతుంది అనేది ఉందో ఇది సిద్ధాంత చర్చ. కాబట్టి ఇప్పుడు కమ్యూనిస్టు సాహిత్యం లోపల రకరకాలు ఉంటాయి. ఈ వాద వివాదాలకు పోవడం ద్వారా ఇప్పుడు అది ప్రజలకు ఏం ఉపయోగపడదు. రేపు పోతారు, 50 ఏళ్ళకి పోతారా, 100 ఏళ్ళకి పోతారా, ప్రజలు ఏం కోరుకుంటారు? ప్రజలు కోరుకుంటే పోతారు. మనం ఏమంటాం? కాబట్టి ఇక్కడ ప్రజలు కోరుకుంటారా లేదా అనేది అనేక విషయాలపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని ముగించడం ద్వారా ఉపయోగం లేదు అది. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగానే పూర్తి స్థాయిలో ఆయుధాలను తాత్కాలికంగా సాయుధ పోరాటమా మీరు ఏ పేర్లు పెట్టుకున్నారో ఓకే వదిలేద్దాం. ప్రజాక్షేత్రంలోకి వస్తే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా చాలా పార్టీలు ఉన్నాయి, తెలంగాణలో కూడా పార్టీ ఉంది. మీరు ఇక్కడుండే మద్యం కానీ, ఇక్కడ ఉండే డబ్బు కానీ, లేదా ఇక్కడ ఉండే వ్యాపారాలు కానీ, బెదిరించడాలు కానీ, దౌర్జన్యాలు కానీ, వాటి సమస్యల పట్ల పోరాటం చేస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజెంట్ నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. మీరు ఎన్నికలలో పోటీ చేయాలంటే ఖర్చు అనేది సాధారణంగా పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో లేదు, ఖర్చు పెట్టకుండా రాజకీయ పార్టీలు ఉన్నాయంటే ఆ సిద్ధాంతాలను పక్కన పెడదాం కాసేపు. మరి మీకు అది భవిష్యత్తులో పెను సవాల్గా మారే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అని అంటే ఏంటంటే నేను మావోయిస్ట్ పార్టీ కాదు. ఫస్ట్ ఇది ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ పార్టీ నుంచి ఆ లైన్ విభేదించి నేను బయటకు వచ్చిన. నాకంటూ నా రాజకీయాలు నా అవగాహన వేరు. కాబట్టి ఇక్కడ మావోయిస్టు పార్టీ ఏం చేస్తుంది అనేది ఇది ముందు ఫస్ట్ ఇది సక్సెస్ కావాలి. సక్సెస్ అయిన తర్వాత ఆ పార్టీ ఏం ప్రకటిస్తుందో మనం చూడాల్సిందే. నేను మీరు అని ఎందుకన్నా అంటే ఆ భావజాలంతో పనిచేసేళ్ళు, ఆ సిద్ధాంతాలతో పనిచేసేళ్ళు, సరే ఏదైనా విభేదించవచ్చులు. మీరే విభేదించొచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ పార్టీ మొత్తం రాబోతుంది, అది విభేదిస్తే ఏం జరుగుతుంది అనేది ప్రశ్న. సరే అంటే ఏం జరుగుతుంది అనేది ఏందో ఫస్ట్ అంటే మొదటగా వాళ్ళు సాయుధ పోరాట పరిస్థితులు లేవు కాబట్టి విరమిస్తామనేది అక్కడ చాలా స్పష్టంగా అవగాహన మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ అవగాహన దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది సాయుధ పోరాట విరమణ కూడా ప్రాక్టికల్గా కంప్లీట్ జరగాలి. కాబట్టి జరిగిన తర్వాత వాళ్ళ కేంద్ర కమిటీ ఏవైతే ఉంటుందో ఆ కేంద్ర కమిటీ వాళ్ళు మాట్లాడుకొని ఇప్పుడు ఏ రకంగా ఈ దేశం లోపల అంటే వాళ్ళొక పార్టీగా మళ్ళీ నిర్మాణం కావాలి. కాబట్టి నిర్మాణం అయినప్పుడు ఇక్కడ ఎన్నికల లోపల ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, తర్వాత ఏ రకంగా పని చేయాలంటే వాళ్ళు నిర్ణయించుకునే శక్తి వాళ్ళకు ఉంది. అది తప్పు ఉంటే తప్పని మనం మళ్ళీ మాట్లాడచ్చు. అది తప్పు ఉందా ఒప్పు ఉందా అనేది ఏందో అందరూ మాట్లాడచ్చు. కాబట్టి రేపేం జరుగుతుందో మనం చెప్పలేము. అది నా అభిప్రాయం అవుతుందో నా అభిప్రాయం వేరు. నా అభిప్రాయం నేను ఎన్నికల్లో కూడా పాల్గొనాలని చెప్తున్నాను. ఎన్నికల్లో పాల్గొంటే ఇప్పుడు మీ ప్రశ్న ఏదైతుందో 100 కోట్లు ఖర్చు పెడతారా 50 కోట్లు ఖర్చు పెడతారా అనేది ఏదైతుందో కమ్యూనిస్టుల సమస్య కాదు. కమ్యూనిస్టు తమ సిద్ధాంతం పైన ఆధారపడి ప్రజలను గెలుచుకునే విధంగా సుదీర్ఘకాలము, ఇది ఒక్క రోజుతో అయ్యేది కాదు, 4 రోజులతో అయ్యేది కాదు. కాబట్టి సుదీర్ఘకాలం కూడా ప్రజలను చైతన్యవంతం చేయాలి. ప్రజలను చైతన్యవంతం చేయకుండా నువ్వేమి చేసేది ఏమీ లేదు. ప్రజలు నీ సిద్ధాంతం సరైనదనుకుంటే నువ్వు చెప్పేది ఏదిందో అంటే నువ్వు చెప్పే సిద్ధాంతం ఏంది, సమానత్వం కావాలి, అసమానతలు ఉండొద్దు, కులమతాలు ఉండొద్దు, వర్గభేదాలు ఉండకూడదు, ఇదే కదా చెప్పేది. కాబట్టి ఇది నీ సిద్ధాంతాన్ని ప్రజలు ఆమోదిస్తే నీ పార్టీ నీవు పెట్టే ప్రజా సంఘాలు కనుక దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ఆమోదిస్తే అది క్రమంగా పెరుగుతుంది. ఇందులో మీరు చెప్పినట్టుగా డబ్బులు అనేది సమస్య కదా మీకు? కాదు.
కమ్యూనిస్ట్ పార్టీ అంటే నిజాయితీ కలిగిన కమ్యూనిస్ట్ పార్టీకి డబ్బుల సమస్య ఎప్పుడు కాదు. అంటే వేల కోట్ల సమస్య ఉంటుంది, డబ్బు ఉందా? కాదు సమస్య, డబ్బుల సమస్య ప్రతి మనిషికి ఉంటుంది. కానీ కమ్యూనిస్టులు కోట్ల కొద్దీ లంచాలు ఇచ్చి డబ్బులు వెదజల్లి చేసేది కాదు. ప్రజలపైన ఆధారపడి ఆ విప్లవం ప్రజల కోసం, ప్రజల కోసం అనుకున్నప్పుడు ప్రజలపైన ఆధారపడి పనిచేయాలి. ప్రజలపైన ఆధారపడి పనిచేస్తూ చేసేవాళ్ళు లంచాలు డబ్బులు విస్తారమైన ఖర్చు పెట్టడం అని కాదు. కాబట్టి వాళ్ళు ఎంత బలంగా ఉంటే అంటే డబ్బుకు ఆశపడకుండా ఇంకొక పార్టీ 5,000 7,000 ఇస్తే ఓటుకు నోటిస్తే తీసుకోకుండా ఖచ్చితంగా ఉండగలిగే ప్రజల్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవాలి. అది కష్టమే కదంటే కష్టమైనప్పటికీ కూడా కష్టాన్నే కమ్యూనిస్టులు చేయాలి. అది చేయకుండా మేము ఆ పార్టీలాగా ఉంటానంటే లాభం ఏముందల్లా? ఆ పార్టీలాగా నువ్వు కూడా అవినీతి పని అవుతావు. ఇప్పుడు నువ్వు కూడా సేమ్, ఇప్పుడు మనకు నేపాల్లో కూడా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి కమ్యూనిస్టులు అనేది నిజాయితీగా ఉండి నిజాయితీగా ఉండాలి, తమ సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకోగలిగినప్పుడు దానికి భవిష్యత్తు ఉంది. రైట్ సార్, ఒక 2 నిమిషాలు ప్రజల నుంచి వచ్చిన వాదనలు నేను మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతా, అవకాశం ఇస్తారా? చెప్పండి. నేను డైరెక్ట్గా అడుగుతా, మీరు ఒకటే మాటలు లేదు, దీనికి సంబంధించి అడగండి మీరు ఎక్కువ. మీరు ఎందుకంటే దాని గురించే చర్చ పెట్టిన, ఇది ప్రజలలో పెట్టిన చర్చ. ఒక్కనో లేదా ఇంకొంతమంది కాదు, దాదాపు ఒక 2,000 మంది పోలింగ్ పెట్టేసి డిఫరెంట్గా వాళ్ళ యొక్క ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు మిమ్మల్ని అడగమని కూడా నాకు చెప్పింది. మావోయిస్టు జంపన్న ఈ కార్యాచరణ ముందే పసిగట్టి బయటకు వచ్చిల్లా, లేకపోతే వ్యూహం ప్రకారమే మావోయిస్టు పార్టీకి సమాచారాన్ని ఇక్కడిది అక్కడక్కడ అంటే పూర్తి స్థాయిలో చర్చలు జరపడం కోసం వచ్చిల్లా, వ్యూహాత్మకంగా వచ్చారు అనుకోవచ్చా? నేను 2017 డిసెంబర్ లోపల నేను డాక్యుమెంట్ రాసి బయటకు వచ్చినాను. స్పష్టంగా నా డాక్యుమెంట్ లోపల భారతదేశం లోపల సాయుధ పోరాట పరిస్థితులు లేకపోవడానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా చాలా విస్తారంగా రాసిన నేను, సిద్ధాంతపరంగా రాసిన నేను. కాబట్టి ఇది రాసి నేను వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఆ పార్టీ నా పైన కూడా ప్రకటన చేసింది. అది నేను రాసిన డాక్యుమెంట్ విషయంలో కానీ లేదా నేను ఏదైతే మాట్లాడినా ఆ విషయాలపైన చాలా విమర్శ చేసింది. కాబట్టి ఆ విమర్శలు ఏమైనప్పటికీ కంటిన్యూగా ఈ 7 సంవత్సరాల కాలంలో పాటు కూడా నేను ఏమైతే అనుకుంటున్నానో ఈ దేశంలో కమ్యూనిజం ఏంటిది, మార్క్సిజం ఏంటిది అనే విషయాలు చాలా స్పష్టంగా చెబుతూ అనేక సందర్భాలు రాస్తున్నా, ఇంటర్వ్యూలు ఇస్తున్నా. నేను ఎక్కడ కూడా ఎవరికి భయపడలే. ప్రభుత్వ విషయంలో కానీ లేదా మావోయిస్టు పార్టీ కానీ లేదా ఇతర సిపిఐ సిపిఎం కానీ నేను ఏదైతే ఈ సమాజంలో పట్ల భారత ప్రజలకు ఏదైతే ఏ మార్గం అయితే ఉండాలో ఆ మార్గాన్ని నేను చెప్పుకుంటూ వస్తున్నా. అయితే నేను చెప్పే మార్గానికి ఏదైతుందో ప్రజలు అంటే నేను ఒక పార్టీ కాదు కాబట్టి దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండకపోవచ్చు. అందరూ కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. కానీ అయినప్పటికీ కూడా నేను ఒక రకంగా చెప్పేది ఏందో నా పార్టీ ఏం చేస్తుంది అనే దాంతో కూడా నేను ఆధారపడి నేను చేయలేదు. ఇప్పుడు కూడా నేను మాట్లాడే విషయాలు నేను ఇప్పుడు శాంతి చర్చల సంబంధించిన ప్రారంభించిన దాంట్లో పట్ల కూడా నేను మొట్టమొదటిగా దానికి నాయకత్వం వహించింది, దాని యొక్క వ్యవస్థాపక నాయకునిగా నేను ఉన్నా. కానీ అక్కడి నుంచి కూడా ఏంటంటే నేను మాట్లాడుతున్న విషయాలు చాలా స్పష్టంగా నేను ఈ మావోయిస్టు పార్టీ కూడా శాంతి చర్చలకు సంబంధించిన దాన్ని ఆయుధ విసర్జన వాళ్ళ ఎజెండాలో పెట్టి అనే దాన్ని కూడా దాన్ని నేను మద్దతు చేస్తూ సరైనది అని చెప్పి ఎత్తిపడుతూనే మళ్ళీ కూడా ఏంటంటే నేను చెప్పిందంటే మరింత స్పష్టంగా చెప్పండి, సాయుధ పోరాట విరమణ ప్రకటించండి అనే విషయం నేను చెప్పిన. కాబట్టి ఈ సందర్భంగా ఏదేందో వాళ్ళు అర్థం చేసుకొని పెట్టడం అవుతుంది. ఇది మంచి విషయంగా కూడా ఏంటంటే నేను చెప్తున్నాను. నేను అంటే మీరు మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు నచ్చకనే వదిలేస్తారు కదా, మళ్ళీ ఆయుధ విసర్జన అంటూ ఏది శాంతి చర్చలు అంటూ మళ్ళీ ఉద్యమాన్ని ఎందుకు మొదలుపెట్టారు? మీకేం సంబంధం? నాకుండే సంబంధం పీడిత ప్రజలతో ఉండే సంబంధం, నాకుండే సంబంధం ఈ దేశంలో పుట్ట అసమానతల సంబంధం, నాకుండే సంబంధం ఈ దేశం ఏదో ప్రజలు దోపిడీ లేకుండా, అన్యాయం లేకుండా, అణిచివేత లేకుండా, వివక్ష లేని ఒక సమాజం రావాలనే అందుకోసమే మావోయిస్టు పార్టీ కానీ ఈ దేశంలో బట్టి ఏ కమ్యూనిస్ట్ పార్టీలు అయితే ఉన్నాయో ఒక మావోయిస్టు పార్టీ కాదు, ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీల సిద్ధాంతం అంతా కూడా సమాజం రావాలి, కమ్యూనిజం రావాలన్నది. కాబట్టి నాకు వాళ్ళతోటి ఈ సంబంధం అనేది ఉంది. ఈ సంబంధం ఎంతైతే ఉందో వాళ్ళతోటి నాకు విమర్శలు కూడా ఉన్నాయి. నేను వాళ్ళని విమర్శిస్తా, వాళ్ళని విమర్శ చేయొచ్చు, వాళ్ళని నేను విమర్శిస్తా. నేను ఎక్కడైతే సరైన విధానాలు లేవని అనుకుంటున్నారో లేవని అనుకున్నప్పుడు నేను సిపిఐ పార్టీని విమర్శిస్తా, సిపిఎంని విమర్శిస్తా, వివిధ ఎంఎల్ పార్టీని విమర్శిస్తా, మావోయిస్టు పార్టీని కూడా విమర్శిస్తా. ఎందుకు అని అంటే నేను సమాజం కావాలని కోరుకుంటున్నా. కానీ వాళ్ళు అవలంబించే విధానాలు కూడా సమాజం ముందు తీసుకుపోయే విధంగా లేవు, ఆ లోపాలు ఉన్నాయి, ఫలహీనతలు ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి విమర్శిస్తున్నా. వాళ్ళు అర్థం చేసుకునేది వాళ్ళు అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏదైతుందో నాకు వాళ్ళతోటి ఒక ఫ్రెండ్లీ కామ్రేడ్లీ సంబంధం ఉంది.
అదేవిధంగా ఒక విమర్శనాత్మకమైన కూడా అంటే బంధం తెగిపోలే మావోయిస్ట్ పార్టీతో మీకు? బంధం తెగిపోవడం ఆ పార్టీ లోపల లేను, పార్టీ లేను కాబట్టి బంధం తెగిపోయింది. కానీ నేను ఆ పార్టీలు లేనప్పటికీ కూడా పార్టీలు ఏమైనప్పటికీ ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి ఒక్క కమ్యూనిస్ట్ పార్టీతో కూడా నాకు ఆ సంబంధంతో సమాజం కావాలనే ఆ విషయంలో నాకు సంబంధం ఉంది. మావోయిస్టులు ఆయుధ విసర్జన చేసిన తర్వాత ఆయుధాలను సాయుధ పోరాటం కోసం తాత్కాలిక వదిలేస్తున్నాం. ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? వాళ్ళు ఎప్పుడు వస్తారన్నట్టు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నా అంచనా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ నిర్ణయం చేయాలి. ఇది ఫస్ట్ నిర్ణయించి చర్చలు ప్రారంభించాలి కదా. చర్చలు ప్రారంభించినప్పుడు కూడా అది అంటే వినని త్వరగానే కరెక్ట్ కనుక డిసిషన్ చేసుకుంటే త్వరగానే జరగవచ్చు, ఎక్కువ ఆలస్యం కూడా ఏముండదు. అది సంవత్సరాలు ఏం పట్టాయి నెలల్లోపట్నే కంప్లీట్ చేయవచ్చు. అది నెలల్లో కంప్లీట్ చేస్తే ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని విషయాలు అర్థం చేసుకొని తిరిగి అంటే ఇక్కడ ఏ రకంగా చేయాలన్నది కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందు అక్కడ సాయుధ పోరాట విరమణ చేసి ప్రభుత్వంతో కొన్ని నిర్ణయాలు చేసుకుంటే తర్వాత వాళ్ళు ప్రారంభించవచ్చు. పార్టీ లీగల్కి వెళ్తే రాజకీయ పార్టీగా మారితే సక్సెస్ అవుతారా? సక్సెస్ అవుతుందా అంటే ఇప్పుడు సక్సెస్ కావడం అంటే ఇప్పుడు కమ్యూనిస్టుల లక్ష్యం ఏంటిది? పూర్తిగా కమ్యూనిస్టు సమాజాన్ని నెలకొల్పాలి. దానికంటే ముందు కొంతమంది నూతన ప్రజాస్వామిక విప్లవం అంటున్నారు, కొంతమంది సోషలిస్ట్ సమాజం అంటున్నారు. నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేసిన తర్వాత సోషలిజం కమ్యూనిజం పోవాలి, లేదు కొంతమంది డైరెక్ట్గా సోషలిజం పోవాలంటున్నారు. వాళ్ళు ఏమి నిర్ణయించుకుంటారు, ఏ రకంగా ఉంటుంది అంత ఈజీ కాదు. అది ఏదన్నప్పటికీ వాళ్ళు అనగానే ఇప్పుడు పార్టీ కూడా దెబ్బతినిపోయింది కదా. దెబ్బతినిపోయింది కాబట్టి ఉన్న శక్తులు కూడా ఏంటంటే ఆర్గనైజ్ చేయాలంటే ఇప్పుడున్న సమాజంలో కూడా ఇప్పుడు డబ్బు సమాజం ఇదంతా డబ్బు చెప్పారు కదా, మీరు ఇంతమంది చెప్పారు ఓట్లను నిలబడాలంటే ఏంటిదని చెప్పారు. కాబట్టి ఎంత చెప్పినప్పటికీ ప్రజలు అర్థం చేసుకోవాలి కదా. ప్రజలు అర్థం చేసుకోకుండా సమాజాన్ని మార్చలేము మొత్తం. సార్ ఇప్పుడు మావోయిస్టు పార్టీలో ఆయుధ విసర్జన కానీ సాయుధ పోరాటం కోసం ఉంటుంది అంటే మొత్తం కేంద్ర కమిటీకి సంబంధించి ముఖ్యులు ఎంతమంది ఉండొచ్చు ఇప్పటికీ? అంటే 1952 నుండి ఉద్యమం చేస్తూ కొంతమందిని కోల్పోయి ఇప్పుడు బలమైన శక్తిగా కేంద్ర కమిటీలో ఎంతమంది ఉండొచ్చు? ఇప్పుడు కేంద్ర కమిటీ అనేది ఎప్పుడు స్థిరమైంది కాదు. అది ఎందుకు కాదనంటే కొంతమంది చనిపోయారు, కొంతమంది లొంగిపోయినట్టు ఈ మధ్య కాలంలో పట్ట ఒక మెంబర్ లొంగిపోయింది, సిసి మెంబర్ సుజాతక్క. కాబట్టి నష్టాల మధ్యలో పట్ట వీటన్నిటి మధ్యలో పట్ట కూడా మళ్ళీ భర్తీ చేసుకుంటే ఒక సెకండ్ లీడర్షిప్ అది కూడా ఉంది. కాబట్టి దాని నుంచి కూడా ఏంటంటే వాళ్ళు తీసుకుంటారు కూడా. కాబట్టి ఇప్పుడు జార్ఖండ్లో పట్ట ఇప్పుడు సహదేవ్ అని చెప్పి చనిపోయినట్టుగా వస్తుంది. సహదేవ్ అనేది పాత సిసి మెంబర్ కాదు, కొత్తగా తీసుకున్న వ్యక్తి. అంటే నాకు తెలియదు కాబట్టి పాత మెంబర్స్ అయితే నాకు తెలిసేది. కాబట్టి ఇక్కడ వాళ్ళు తీసుకుంటుండ్రు, ఎప్పటికప్పుడు కూడా కొంతమంది తీసుకుంటుండ్రు అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇది ఏదైతుందో వాళ్ళు సుమారుగా అంటే రఫ్గా 15 నుంచి 20 మంది ఉండొచ్చు వాళ్ళు కేంద్ర కమిటీ మెంబర్లు సుమారుగా ఉండొచ్చు. ఉన్న వ్యక్తులు ఎంతమంది పేర్లు ఉంటాయి సార్? ఉంటారు. ఇప్పుడు అభయ్ కానీ, దేవ్జీ కానీ, తర్వాత గణపతి కానీ, లేదా ఇంకా అంటే సంగ్రామ్ దాదా కానీ ఇంకా చాలామంది ఉన్నారు. చంద్రన్న కూడా తెలంగాణ ఇంకా చాలామంది ఉన్నారు. తెలంగాణకు సంబంధించి ఇప్పుడు ఇన్ఛార్జీలు ఉన్నారు కదా, ఇందులో తెలంగాణకు సంబంధించిన ఎంతమంది వ్యక్తులు ఉన్నారు కీలకమైన వ్యక్తులు ఇప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్? లేదు కీలకమైన వ్యక్తులు అని అంటే ఇప్పుడు దాంట్లో కీలకమైన వ్యక్తులు అనేది ఏందో ఇప్పుడు లేదా ఇప్పుడు అభయ్ కీలకమైన వ్యక్తే, దేవ్జీ కీలకమైన వ్యక్తే, తర్వాత గణపతి కీలకమైన వ్యక్తే, బీహార్ జార్ఖండ్లో కూడా జనార్దన్ జీ అనేది కీలకమైన వ్యక్తే ఉన్నారు ఇంకా చాలామంది. సో ఫైనల్గా ఏం చెప్తారు ఈ లేఖకు సంబంధించి తెలంగాణ ప్రాంత ప్రజలు కావచ్చు యావత్ భారతదేశం మీరు ఏం చెప్తారు ఫైనల్గా? నేను చెప్పే విషయం ఏంటంటే ఈ సందర్భంగా ఈ ప్రకటన ఏదో దీంట్లో అంటే అనుమానించడానికి సంబంధించింది అంటే నేను అర్థం చేసుకున్న విషయం చేసుకుంటే చాలా అంటే నాకు మొదటి నుంచి ఆ పార్టీ వాళ్ళు ఎట్లా రాస్తారో తెలుసు. తర్వాత వివిధ సందర్భాల్లో వాళ్ళు చర్చలకు సంబంధించిందంటే అనేక ప్రకటన చేసిన విషయాలు కూడా నాకు తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా కూడా నేను 1-2 సార్లు చదివి అనేక విషయాలు నేను పరిశీలించడం జరిగింది. కాబట్టి ఈ ప్రకటన ఏదైతుందో ఇది పూర్తిగా సత్యంగానే నేను భావిస్తున్నా. అంటే దీంట్లో అంటే పాఠకులు వేరువేరుగా 1-2 అనుమానాలు ఏం వ్యక్తం చేస్తున్నానంటే, ఒకటి ఆగస్టు నెల లోపల రిలీజ్ అయినట్టు ఉంది, ఇది సెప్టెంబర్ డేట్ కదా అనేది ఒక ప్రశ్న వచ్చింది. కాబట్టి వాళ్ళు రకరకాలుగా ఒకటో టెక్నికల్ కారణంతో కూడా ఆ డేటు తప్పు కూడా కావాలని వేస్తారు. ఒకటి టెక్నికల్ కారణాలు, ఆ టెక్నికల్ కారణాలు ఇప్పుడు మనం చర్చించాల్సిన అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే ఒక్కొక్కసారి బై మిస్టేక్ కూడా చేస్తారు. ఎంత సీరియస్గా ఉన్నప్పటికీ త్వరగా అంటే చేసే దాంట్లో బట్టి కూడా సంవత్సరాల నెలలు కూడా తప్పు మావోయిస్ట్ పార్టీ రాసినవి ఉన్నాయి,
నేను రాసినవి ఉన్నాయి. కాబట్టి ఈ తప్పు అది కాదు సమస్య. రెండవది ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఫోటో. ఈ ఫోటో అనేది ఏందో ఎన్నడూ లేనిది ఫోటో ఎందుకు ప్రచురించారు? ఫోటో అనేది కూడా ఏంటంటే ప్రచురించడం అనేది ఉందో అంటే ఇది అంటే తిరిగి ఫేక్ అంటారండి. దాంతో అంటే అభయ్ అనేది ఉందో అంటే కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరపడానికి ఎవరు అని ఉంటుంది. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో అభయ్ ఫోటోనే అభయ్ అంటే వేణుగోపాల్ అంటే ఇక స్పష్టంగా ఇది ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. నేను అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అంటే వేణుగోపాల్ అవుతుందో మల్లోజుల వేణుగోపాల్ తన యొక్క తన యొక్క ఫోటోనే అందులో పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ అనుమానించవలసిన అవసరం నాకైతే లేదది. కాబట్టి ఇది మొత్తంగా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని తిరిగి ఈ చర్చలు ప్రారంభించడం అనేది ఉందో జరగాలనేది అవుతుందో నేను అంటే ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అట్నే దేశంలో ఎవరైతే ప్రజాస్వామిక మేధావులు లేదా శాంతి చర్చల నాయకులు తర్వాత ఇతర ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అంటే వాళ్ళు విజ్ఞప్తి చేసిన దాని ప్రకారంగా శాంతి చర్చలు అనేటివి అవుతున్నాయో తిరిగి ప్రారంభించే విధంగా అందరూ కృషి చేయాలనేది నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా మొత్తానికి కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు మావోయిస్టు జంపన్న చెప్పిన మాటలు. అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయుధాలను వదిలేస్తే మనుగడ సాధ్యమేనా? దాంతోపాటుగా ప్రజాక్షేత్రంలో పార్టీ సఫలీకృతమవుతుందా? మద్యం డబ్బుతో నిలిచే ఈ రాజకీయాలు వీళ్ళు ఎంతవరకు దాన్ని సక్సెస్ చేయగలుగుతారు? మార్పు ఏమన్నా సాధ్యమా? చూద్దాం ఏం జరుగుతుందో. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైఆర్టీవీ.